ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ ఈ సాయంకాల వేళ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తా ఉన్నాం. దేవుని మహాకృపను బట్టి మరి ఒకసారి ఈ గ్లోబల్ పీస్ ప్రేయర్ అనేటువంటి పేజ్ ద్వారా మరొకసారి దేవుని స్తుతించడానికి, దేవుని ఆరాధించడానికి దేవుడిచ్చినటువంటి ఇటు అద్భుతమైనటువంటి సమయం కొరకై దేవునికి ప్రత్యేకమైనటువంటి మహిమ గ్రంథ ప్రభావం చెల్లిస్తూ ఉన్నాను. అలాగే నాకు ఈ సమయాన్ని ఇచ్చినటువంటి దైవజనులు పాస్టర్ ప్రభాకర్ గారికి, ప్రభు గారికి, అలాగే మరి అభిషేక్ అన్నకు ప్రత్యేకమైనటువంటి మరి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి దేవుడు మంచివాడు, ఆయన స్తుతులకు కారణభూతుడైన వాడు. దీని వాక్యం సెలవిస్తుంది, స్తుతించుట యథార్థవంతులకు శ్లోభస్కరమని. మరి ఏ సమయంలో అయినా, ఏ పరిస్థితుల్లో అయినా మన నిత్యము కూడా దేవుని స్తుతించవలసినటువంటి వారమై ఉన్నాం. కనుక ఇటువంటి మంచి సమయాన్ని ఇచ్చినటువంటి దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావాలను ఆరోపిస్తూ ఉన్నాం. లేదా ప్రార్థన చేద్దాం. తరలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుని స్తుతి ఆరాధన మనం ప్రారంభించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకే వందనాలు, యేసయ్యా మీకే వందనాలు, యేసయ్యా మీకే వందనాలు, మీకు వందనాలు, మీకు వందనాలు. మంచి తండ్రి నీకు స్తోత్రాలు, సర్వాధికారి మీకు వందనాలు, మహోన్నతుడా నీకు వందనాలు, సర్వాధికారి నీకు వందనాలు, పరిశుద్ధుడైన తండ్రి మీకు వందనాలు, జీవాధిపతి మీకు వందనాలు, సర్వాధికారి నీకు వందనాలు, సర్వశక్తిమంతుడా మీకు వందనాలు, గొప్ప దేవుడా నీకు వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, సైన్యములకు అధిపతి యెహోవా, మార్పులేని దేవుడా, మారిన మా తండ్రి, నిన్న నేడు రేపు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడా మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మీకు వందనాలు, మీకు వందనాలు. మంచి తండ్రి నీకు స్తోత్రాలు. సర్వంటి వారి లోకంలో ఎవరు లేరు, నీలా ప్రేమించగల దేవుడు, ఇలా క్షమించగలిగిన దేవుడు ఈ లోకంలో ఎవరు లేరు యేసయ్యా. నేను లేని ప్రేమకై నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. కాలములు మారినా, సమయములు మారినా నువ్వెన్నడూ మారే దేవుడు కాదు యేసయ్యా. మార్పులేని దేవుడు, మారని తండ్రి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మరొకసారి ఈ సాయంకాలం మంది స్తుతించడానికి, నేను ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయం బట్టి మీకు వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, నీ నామం ఎంతో గొప్పది, నీ నామం ఎంతో ఉన్నతమైనది యేసయ్యా. అన్ని నామముల కన్నా పైనామమైన యేసు అను నీ నామం కొరకే మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సాయంకాలం వాళ్ళని స్తుతిస్తూ ఉండగా యేసు అను నీ నామం స్తుతించబడునుగా కానీ ప్రార్థిస్తూ ఉన్నాం. యేసు అను నీ నామం గణపరచబడునుగా కానీ ప్రార్థిస్తూ ఉన్నాం. యేసు అను నీ నామం హెచ్చించబడునుగా కానీ ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రతి ఆటంకాలను, ప్రతి అడ్డులను నజరేయుడైన యేసు నామములో వాటిని బంధిస్తూ ఉన్నాం. నీకు వందనాలు యేసయ్యా. మరి ఇలాగ స్తుతించడానికి ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి వందనాలు. అలాగే నైనా ఈ పేజ్ ఎవరైతే నడిపిస్తూ ఉన్నారో దైవజనులు ప్రభు గారిని, అలాగే ఆయన అభిషేకాన్ని బట్టి మీకు వందనాలు. వారిని మీరు దీవించండి. ఇంకా అనేక మంది ఇదిగో ఈ 12 hours ప్రైజ్ అండ్ వర్షిప్ 12 గంటలు నైనా ఆపకుండా స్తుతిస్తూ ఉండగా ఎవరైతే స్తుతిస్తూ ఉన్నారో, ఎవరైతే ఆరాధిస్తున్నారో, పాలు పొందుతున్నారో వారందరినీ కూడా మీరు దీవించమని అడుగుతున్నాం. సహాయం చేయండి. మీకు వందనాలు. నాడు స్తుతుల ద్వారా ఎరుకోగోళ్ళు ఎలా కూల్చివేయబడి ఉన్నావో అలాగే ప్రతికూలమైన పరిస్థితులన్నిటినీ కూడా నీవు మార్చమని ప్రార్థిస్తూ ఉన్నావు. నీకు వేలాది వందనాలు చెల్లిస్తూ, స్తుతిస్తూ, మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. అభిషేకన్న ప్రైజ్ ద లార్డ్. మంచిది, పాట పాడుతూ దేవుని నామం పాడదాం. నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము, నేను ఊహించలేని యేసయ్యా అనే పాటను పాడుతూ దేవుని కనపడదాం. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. నీ
కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. మహిమను విడిచి మహిలోక అధికారి మీకు వందనాలు. మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహినే నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరు రూపమిచ్చావు. మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహినే నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరు రూపమిచ్చావు. మహిలో నేను మహిమను పొందా, మహిమగా మార్చింది నీ కృప. మహిలో నేను మహిమను పొందా, మహిమగా మార్చింది నీ కృప. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయలేని క్షణము ప్రభునందు పిల్లరా, మన ప్రభు యేసు నామములో ఎవరైతే వీక్షిస్తున్న మీరందరికీ యేసుక్రీస్తు వారి నామములో శుభములు తెలియజేస్తూ ఉన్నాం. మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు. ఆత్మీయులతో ఆనందింపజేసి ఆనంద తైలముతో అభిషేకించావు. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు. ఆత్మీయులతో ఆనందింపజేసి ఆనంద తైలముతో
అభిషేకించావు. ఆశ తీరా ఆరాధన చేసే అదృష్టమిచ్చింది నీ కృపా. ఆశ తీరా ఆరాధన చేసే అదృష్టమిచ్చింది నీ కృప. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయా. నీ కృప లేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయా. నీ కృప లేనిదే నేనుండలేనయా, నీ కృప లేనిదే నేనుండలేనయా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని స్తుతించడం ఎంతో అద్భుతమైనది. మరొక పాట పాడదాం, దేవుని స్తుతిద్దాం. ప్రేమించదని అధికముగా ఆరాధింతు నా శక్తితో, పూర్ణ మనసుతో నిన్ను ఆరాధింతునని పాటను పాడదాం. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆ శక్తితో. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆ శక్తితో. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, నిన్ను పూర్ణ బలముతో సేవించేదన్. ఆరాధన 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 ఆరాధన. ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో ప్రోగ్రాం వీక్షిస్తూ ఉన్నారు అందరికీ యేసయ్య నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. అందరికీ ప్రజలలో దేవుని దీవించునుగాక. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు నన్ను, ఇంతవరకు ఆదుకున్నావు. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, నిన్ను పూర్ణ బలముతో సేవించేదన్. ఆరాధన 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 ఆరాధన. ఆమేన్, హల్లెలూయా. ఎల్రోహి నన్ను చూచవే, ఎల్రోహి
ఎల్రోయి నన్ను చూచావే వందనమయ్యా. ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచావే వందనమయ్యా. నన్ను చూచావే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, నిన్ను పూర్ణ బలముతో సేవించేదన్. ఆరాధన 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 ఆరాధన. యెహోవా నిస్సి జయమిచ్చావే వందనమయ్యా. యెహోవా నిస్సి యెహోవా నిస్సి జయమిచ్చావే వందనమయ్యా. యెహోవా నిస్సి యెహోవా నిస్సి జయమిచ్చావే వందనమయ్యా. నాకు జయమిచ్చావే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, నిన్ను పూర్ణ బలముతో సేవించేదన్. ఆరాధన 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 చేదన్. అధికముగా ఆరాధింతున్, నా శక్తితో ప్రేమించేదన్. అధికముగా ఆరాధింతున్, నా శక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, నిన్ను పూర్ణ బలముతో సేవించేదన్. ఆరాధన 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 యేసయ్యా. ఆరాధన ఆరాధన. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరొక పాటను పాడు దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ యేసయ్యా మీకు వందనాలు, యేసయ్యా మీకు వందనాలు, మీ ఘనమైన నామముకై మీకు వందనాలు. ప్రేమమయుడా, కలువరి నాథ, మరణము గెలిచిన మహనీయుడా, ప్రేమమయుడా, కలువరి నాథ, మరణము గెలిచిన మహనీయుడా, రాజుల రాజా, ప్రభువుల ప్రభువ, స్తుతిగాన మహిమలు నీకేనయా. మరణము గెలిచిన మహనీయుడా, స్తుతిగాన మహిమలు నీకేనయా. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్.
దహించు అగ్నితో నన్ను కాల్చుము దేవా. శక్తితో, పూర్ణ శక్తితో, ఆత్మశక్తితో నింపుమా. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మనం చప్పట్లు కొడుతూ రెండోసారి పాడదాం, దేవుని స్తుతిద్దాం. స్తుతులకు కారణభూతుడైన దేవుడు, ఇశ్రాయేలు చేస్తుల పైన ఆసీనుడై ఉన్నవాడు. దేవానికి సాటి వాడు లేడు. అగ్నితో దహించు అగ్నితో నన్ను కాల్చుమో దేవా. శక్తితో, పూర్ణ శక్తితో, ఆత్మశక్తితో నింపుమా. అగ్నితో దహించు అగ్నితో నన్ను కాల్చుమో దేవా. శక్తితో, పూర్ణ శక్తితో, ఆత్మశక్తితో నింపుమా. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా ఆమేన్. కీర్తన, దావీదు కీర్తన. నేను పాడేదన్ రాజా. ప్రార్థన, దైవ ప్రార్థన, ఎబ్బేజు ప్రార్థన నేర్పుమా. ఆమేన్. హల్లెలూయా. అందరం ఈ సాయంకాలం కీర్తన, దావీదు కీర్తన. నేను పాడేదన్ రాజా. ప్రార్థన, దైవ ప్రార్థన, ఎబ్బేజు ప్రార్థన నేర్పుమా. కీర్తన, దావీదు కీర్తన. నేను పాడేదన్ రాజా. ప్రార్థన, దైవ ప్రార్థన, ఎబ్బేజు ప్రార్థన నేర్పుమా. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా. ఓ హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా. పాత్రగా, క్రీస్తు పాత్రగా, నీ చేతి పాత్రగా చేయుమా. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తుతిద్దాం. ఆమేన్. సాక్షిగా, యేసు సాక్షిగా నన్ను వాడుకో తండ్రి. పాత్రగా, క్రీస్తు పాత్రగా, నీ చేతి పాత్రగా చేయుమా. సాక్షిగా, యేసు సాక్షిగా నన్ను వాడుకో తండ్రి. పాత్రగా, క్రీస్తు పాత్రగా, నీ చేతి పాత్రగా చేయుమా. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా ఆమేన్. ప్రేమామయుడా, కలువరినాద, మరణము గెలచిన మహనీయుడా, రాజుల రాజా, ప్రభువుల ప్రభువ, స్తుతిగణ మహిమలు నీకేనయా. మరణము గెలచిన మహనీయుడా, స్తుతిగణ మహిమలు నీకేనయా. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మన దేవుడి స్తుతులకు కారణభూతుడు,
స్తుతించుట యథార్థవంతులకు శ్లోపస్కరమని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. మరొక పాటను పాడుతూ దేవుని మనం కనపడదామా? గొప్ప దేవుడా, మహోన్నతుడా, ఆత్మతో సత్యముతో నేను ఆరాధింతును అనే పాటను పాడదాం. గొప్ప దేవుడా, మహోన్నతుడా, ఆత్మతో సత్యముతో ఆరాధింతును, ఆనందింతును, సేవింతును. ఆత్మతో సత్యముతో ఆరాధింతును. గొప్ప దేవుడా, మహోన్నతుడా, ఆత్మతో సత్యముతో ఆరాధింతును, ఆనందింతును, సేవింతును. ఆత్మతో సత్యముతో ఆరాధింతును. నా దీనదశలో నన్ను ఆదుకొని నీ ఆశ్రయపురములో చేర్చుకునేవా. నా దీన దశలో నన్ను ఆదుకొని నీ ఆశ్రయపురములో చేర్చుకొని. నా దీన దశలో నన్ను ఆదుకొని నీ ఆశ్రయపురములో చేర్చుకొని. నీ సన్నిధిలో నివసింపజేసితివి, నీ ప్రభావ మహిమలకే నీ సాక్షిగా నిలిపితివి. గొప్ప దేవుడా, మహోన్నతుడా, ఆత్మతో సత్యముతో ఆరాధింతును, ఆనందింతును, సేవింతును. ఆత్మతో సత్యముతో ఆరాధింతును. వివేకముతో జీవించుటకు, విజయముతో నిష్ఠించుటకు, నిరక్షణతో అలంకరించితివి. వివేకముతో జీవించుటకు, విజయముతో నేను స్తుతించుటకు. వివేకముతో జీవించుటకు, విజయముతో నేను స్తుతించుటకు. నీ రక్షణతో అలంకరించితివి, నీ ఆనంద తైలముతో నన్ను అభిషేకించితివి. గొప్ప దేవుడా, మహోన్నతుడా, ఆత్మతో సత్యముతో ఆరాధింతును, ఆనందింతును, సేవింతును. ఆత్మతో సత్యముతో ఆరాధింతును. సర్వసత్యములోనే నిలుచుటకు, నిత్య సీయోనులోనే నిలుచుటకు. హల్లెలూయా.
సత్యములోనే నడచుకొని నిత్య సీయోనులోనే నిలచుటకు, సర్వ సత్యములో నే నడచుకొని నిత్య సీయోనులోనే నిలచుటకు, జీవపు వెలుగులో నడిపించుచున్నావు. నీ సంపూర్ణత నాలో కలిగించుచున్నావు. గొప్ప దేవుడా, మహోన్నతుడా, ఆత్మతో సత్యముతో ఆరాధింతును, ఆనందింతును, సేవింతును. ఆత్మతో సత్యముతో ఆరాధింతును. గొప్ప దేవుడా, మహోన్నతుడా, ఆత్మతో సత్యముతో ఆరాధింతును. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అలా కొద్ది సమయం తీసుకుని దేవుని మనం కనపడదామా? దేవా, నీవు నా ప్రాణము, నీవు నా సర్వమైన దేవుని చెప్తూ దేవుని స్తుతిద్దాం. నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయా నీ స్నేహం. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయా నీ స్నేహం. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. తోడు నీవే, నా నీడ నీవే, నిత్యం నా తోడు ఉండే చెలిమి నీవే. తోడు నీవే, నా నీడ నీవే, నిత్యం నా తోడు ఉండే చెలిమే నీవే. తోడు నీవే, నా నీడ నీవే, నిత్యం నా తోడు ఉండే చెలిమే నీవే. అపాయము రాకుండా కాపాడువాడవు, నీను నేను ఆరాధింతు. అపాయము రాకుండా కాపాడువాడవు, నీను నేను ఆరాధింతు. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము యేసయ్యా, నీవే నా సర్వము, నీవే నా
జీవము యేసయ్యా. మార్గము నీవే, సత్యము నీవే, జీవించుటకు ఆధారము నీవే. హల్లెలూయా. మార్గం నీవే, సత్యం జీవం నీవే, జీవించుటకు ఆధారం నీవే. మార్గం నీవే, సత్యం జీవం నీవే, జీవించుటకు ఆధారం నీవే. బ్రతుకంతా నీ కొరకే జీవింతును, నీను నేను ఆరాధింతు. బ్రతుకంతా నీ కొరకే జీవింతును, నీను నేను ఆరాధింతు. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. మరువలేను మరువలేను నీదు ప్రేమ, విడువలేనయా నీ స్నేహం. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయా నీ స్నేహం. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. యేసయ్యా నీకు వందనాలు. నీ ఘనమైన నామం కొరకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. నీ వంటి వారు ఎవరు లేరు. నా ప్రేమించగల దేవుడు, నా క్షమించగలిగిన దేవుడు ఈ లోకంలో ఎవరు లేరు. నీ ఘనమైన నామం కొరకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్త, బలమైన దేవ, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి, నీకు వందనాలు. నమ్మకమైన దేవుడవు, నీకు వందనాలయ్యా. మేము నమ్మకమైన వారముగా లేకపోయినను నువ్వెల్లప్పుడు మా జీవితాలు నమ్మకమైన దేవుడిగా ఉండి నీ స్వభావమునకు ఏది విరుద్ధముగా మీరు చేయలేనటువంటి దేవుడై ఉన్నందు కొరకు నీకు వందనాలు యేసయ్యా. నీ కృపకై వందనాలు, నీ ప్రేమకై వందనాలు. ఈ పాటి వారమనే మమ్ములను నీవింతగా ప్రేమిస్తూ ఉన్నావు యేసయ్యా. నీ ప్రేమకై వందనాలు చెల్లిస్తూ ఉన్నావు. నీ అపారమైన కృపకై నీకు వందనాలు నాయనా. అదే రీతిగా రాత్రి వేళ నిశ్చలను స్తుతించడానికి మీరు మాకు ఇచ్చినటువంటి అద్భుతమైన శ్రేష్టమైన సమయం బట్టి మీకు వందనాలు ప్రభా. నేను స్తుతిస్తూ, నేను ఆరాధిస్తూ నీ సన్నిధికి వస్తున్నాను. నేను 100వ కీర్తనలో సెలవించినట్లుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన గుమ్మంలో ప్రవేశించడం, ఆయన ఆవరణంలోకి ప్రవేశించండి అన్నావు. ఇదిగో కృతజ్ఞతాస్తుతులు చెల్లించు నీ సన్నిధిలోనికి, నీ ఆవరణంలోనికి మేము ప్రవేశించినాం ప్రభా. యేసయ్యా నీకు వందనాలు. మా స్తుతులను మీరు అంగీకరించమని అడుగుతున్నాం. ఇశ్రాయేలీయులు చేయి స్తుతుల పైన నీవు ఆసీనుడు అయిన దేవుడవు, నీకు వందనాలు నాయనా, నీకు వందనాలు యేసయ్యా. యేసు అను నీ నామం కొరకు వందనాలు. అన్ని నామముల కన్నా పై నామమైన యేసయ్యా, నీ ఉన్నతమైన నామం బట్టి వందనాలు. నీ నామములో ఉన్న విడుదల కొరకు వందనాలు. నీ నామములో ఉన్న స్వస్థత కొరకు నీకు వందనాలు. నీ నామములో ఉన్న అయా విడుదల కొరకు, రక్షణ కొరకే నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ నామం మాకు ఆశ్రయదుర్గము, మా కోట, మా కొండ, మా శైలము,
మా దుర్గము, మా అతిశయమై ఉన్న దేవా మీకు వందనాలు. మహోన్నతుని చాటున నివసించువాడు, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, ఆపత్కాలములో ఆదుకోదైన సహాయకుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను సెలవిచ్చిన నీ మాట కొరకే నీకు వందనాలు. అవును యేసయ్యా, ఏ అపాయం మా దగ్గరికి రానివ్వకుండా మమ్మల్ని కాపాడు దేవుడు. 121 కీర్తనలోనైనా దావీదు సెలవించినట్లు, కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును, యెహోవా వల్లనే నాకు సహాయం కలుగును చెప్తున్నావు. అవును నైనా, నీవు మా సహాయకున్న దేవుడు యెహోవా, నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిగల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్న, శాంతికరము జలము వద్దకు నడిపించుచున్నాడు, నీతి మార్గంలో నన్ను నడిపించినాడు. గడాంధకారు లోయలలో నేను సంచరించిన ఏ అపాయం నాకు భయపడి నీవు నాకు తోడై ఉండవు. నీ దుడ్డు కర్ర, నీ దండెము నన్ను ఆదరించిన సెలవిచ్చిన నీ మాట కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం యేసయ్యా. పగలు ఎండవేళ కలుగు, పగలు కలుగు భయముకైనా బాణముకైనా నీవు భయపడుకుందామని సెలవిచ్చావు. ఈ యొక్క సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను అని మీరు చెప్పిన నీ మాట కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. నేను కనపరుస్తున్నాం, నేను ఆరాధిస్తూ ఉన్నాం, నేను హెచ్చిస్తూ ఉన్నాం, నీ నామం మేము గొప్ప చేస్తూ ఉన్నాం. మా జీవితమునకు ఆధారమై ఉన్న దేవా మీకు వందనాలు అయ్యా, మీకు వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒక క్షణం స్తుతిస్తాం పిల్లరా. ఇదిగో మనం స్తుతిస్తూ ఉండగా దేవుని యొక్క నూతనమైనటువంటి ఆత్మ, నూతన అభిషేకము మన జీవితాల్లో దేవుడు కుమ్మరిస్తూ ఉన్నాడు. యేసయ్యా నీకు వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. అన్నిటికీ ఆధారమైన వాడా, నీకే ఆరాధన. అన్నిటికీ ఆధారమైన వాడా, నీకే ఆరాధన. ఎన్నటికీ మారని మంచివాడా, కృతజ్ఞత స్తుతి ప్రార్థన. ఎన్నటికీ మారని మంచివాడా, కృతజ్ఞత స్తుతి ప్రార్థన. నీకే నా దేవా తండ్రి అందుకోవా, నీకే నా దేవా తండ్రి అందుకోవా. ఆరాధనా ఆరాధనా ఆత్మతో ఆరాధనా 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 కృతజ్ఞత స్తుతి ప్రార్థన. అన్నిటికీ ఆధారమైన వాడా, నీకే ఆరాధన. అన్నిటికీ ఆధారమైన వాడా, నీకే ఆరాధన. ఎన్నటికీ మారని మంచివాడా, కృతజ్ఞత స్తుతి ప్రార్థన. ఎన్నటికీ మారని మంచివాడా, కృతజ్ఞత స్తుతి ప్రార్థన. నీకే నా దేవా తండ్రి అందుకోవా, నీకే నా దేవా తండ్రి అందుకోవా. ఆరాధనా ఆరాధనా ఆత్మతో ఆరాధనా. నోటయు కపటము లేనివాడా, నీకే ఆరాధనా. నోటయు
కపటము లేనివాడా, నీకే ఆరాధనా. మాటతో మహిమను చేయువాడా, కృతజ్ఞత స్తుతి ప్రార్థన. మాటతో మహిమను చేయువాడా, కృతజ్ఞత స్తుతి ప్రార్థన. యేసయ్యా నీకు వందనాలు, నీ ఘనమైన నామం బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. యేసయ్యా నీకు వందనాలు. పిల్లరా, ఒక చిన్న మాట నేను చదివి ఈ రాత్రి వేళ యొక్క స్తుతి ఆరాధనను ముగించడానికి ఆశపడుతూ ఉన్నాను. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము మాతో ఆరాధన. రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనాన్ని మనం గమనిస్తే ఇక్కడ ఈ మాటను మనం గమనిస్తూ ఉన్నాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మన చుట్టూ మేఘము వలె ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టే పాప భారమును విడిచి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడినైనా యేసు వైపు చూచుచు మన ముందు ఉంచబడిన పరుగు పందెములో మనము ఓపికతో పరిగెత్తుదుము అని అక్కడ లేఖన భాగం సెలవిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతో భయంకరమైనవిగా మన ముందు కనబడుతూ ఉన్నాయి. సో దేవుని ప్రజలముగా మనం పరిస్థితులను చూసి మనము భయపడుతూ ఉన్నట్లయితే దేవుని ఎరగనటువంటి వారికి దేవుని ఎరిగిన మనకు ఎటువంటి వ్యత్యాసం ఉండదు. కనుక నేను ఈ మాట ద్వారా ప్రియమైనటువంటి మీ అందరినీ నేను ప్రోత్సహించడానికి ఆశపడుతున్నాను. మన దేవుడు విశ్వాసమునకు కర్త అయి ఉన్నవాడు. మన పని ఏంటంటే ఆయన వైపు మనం చూడడం. ఆయన వైపు చూచినప్పుడు ఆయన విశ్వాసాన్ని కొనసాగిస్తాడు, విశ్వాసాన్ని ప్రారంభిస్తాడు. అదే ఇంగ్లీష్ బైబుల్ ఉంటుంది, హీస్ ద ఆథర్ అండ్ ఫినిషర్ ఆఫ్ ఫెయిత్ అని. విశ్వాసాన్ని ప్రారంభిస్తాడు, అలాగే విశ్వాసాన్ని ముగిస్తాడని ఇంగ్లీష్ బైబుల్లో చెప్తోంది. అదే తెలుగు బైబుల్ మనం చూసినట్లుగా విశ్వాసమునకు కర్త అంటే విశ్వాసాన్ని మనలో ప్రారంభిస్తాడు. దేవుని వాక్యంలో మనం చూస్తాము, ఇవన్నీ మనకు తెలిసినటువంటి విషయాలే. హెబ్రీ పత్రిక 11:6 చెప్తాడు కదా, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టదేవునుట అసాధ్యం. ఆయన అదుకు వచ్చువాడు ఆయన ఉన్నాడని తన అడుగు వారికి ఫలం దయచేస్తాడని నమ్మవలను కదా అని అంటాడు. సో విశ్వాసం లేని వారంగా మనం జీవిస్తే అది ఎంత మాత్రం దేవునికి ఇష్టమైనటువంటి జీవితం కాదు, అది అసాధ్యము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నేను దేవుణ్ణి చేరాలి అంటే విశ్వాసం అనేది నాకు చాలా అవసరం. సో కనుక దేవుని వద్దకు మనం వచ్చాం, దేవుని అంగీకరించినాం. ప్రస్తుత కాలంలో మనం ఇంకా అధికమైన విశ్వాసం గలవారముగా మనం ఉండాలి. అలా అధికమైన విశ్వాసం గలవారంగా ఉండాలంటే మనం చేయవలసినటువంటి పని ఏంటంటే ఎల్లప్పుడూ కూడా యేసయ్య వైపు మనం చూడాలి. యేసయ్య వైపు మనం చూచినప్పుడు ఆయన మనలో విశ్వాసాన్ని ప్రారంభించడమే కాకుండా మనము అది అంతం వరకు ముగించు విషయమై ఎలా నిలబడగలిగిన వారంగా మనం ఉండాలో అలా మనల్ని దేవుడు నిలబెడతాడు. హల్లెలూయా. కనుక పరిస్థితుల వైపు మనం చూడడం కాదు, మన ఆ కనుదృష్టి ఎల్లప్పుడూ కూడా యేసయ్య మీద నిలిపిన వారమై ఉండాలి తప్ప మన చుట్టూ ఏది జరుగుతుందో దాని గురించినటువంటి భయము మన హృదయంలో ఉండి ఆ భయము చేత మనం కదిలించబడి విశ్వాసం కదిలించబడినదిగా మనము పరిగెత్తడం కాదు. సో భయము అనేటువంటిది, భయము చేత మనం ఆవరించబడినప్పుడు భయము మన హృదయాన్ని మార్చివేసి చెల్లాచెదురుగా చేయడం ప్రారంభించబడుతుంది. కనుక అదే ఆ ఉదాహరణకి 2వ దినవృత్తాంతం 20వ అధ్యాయంలో మనం గమనిస్తే యెహోషాపాతు గురించి మనం చూడవచ్చు. యెహోషాపాతు మీదకి 3 సైన్యం ముగ్గురు పెద్ద సైన్యం దండెత్తి వచ్చినప్పుడు యెహోషాపాతు విన్నాడు. సో వినటం ద్వారా విశ్వాసం అని దేవుని వాక్యం చెప్తాం. వినుట వలన విశ్వాసము అని రోమా 10:17లో మనం చూస్తూ ఉంటాం. ఆ యెహోషాపాతు 3 రాజ్యాలు కలిసి ఒకేసారి యుద్ధం చేయడానికి వస్తాయి అని విన్నప్పుడు తనకు భయం కలిగింది. ఆయన దేవుని వాక్యంలో మనం చూస్తే 3వ వచనంలో తను వినినప్పటికి కూడా తన మనస్సు నిలుపుకొని యెహోవా సన్నిధిలో విచారణ చేయడానికి వెళ్ళాడు. విని భయపడ్డాడు అని అక్కడ ఉన్నది. సో వినిన ప్రకారము
భయం కలిగిద్ది వెంటనే. వాస్తవంగానే ప్రస్తుత పరిస్థితులు మన చుట్టూ అలాగనే ఉంటా ఉన్నాయి. అయినను మనము భయమును ఆవరించబడిన వారమే, భయము చేత మన హృదయము చల్లా చెదురుగా చేయబడి భయము చేత మనము పరిగెత్తిన వారమై మనం ఉండకూడదు. అలాగే ఉదాహరణకి ఏలియాను గనక మనం గమనిస్తే అప్పుడు వరకు ఎంతో అద్భుతమైనటువంటి పరిచర్య చేసినాడు. కానీ ఒక్క స్త్రీ ఆమె ప్రవక్తలందరినీ చంపింది కనుక ఇక ఏలియాను కూడా చంపిద్ది అనే భయం ఆవరించింది తనకి. ఆ భయం ఆవరించడం ద్వారా ఏలియా ఏం చేశాడు? పారిపోయాడు. సో మనం గమనిస్తాము దేవుని వాక్యం రాజుల గ్రంథంలో. సో భయము మన హృదయాన్ని చల్లాచెదురు చేసింది. కనుక భయపడకుండా మనము నిలకడగలిగి ఉండాలి అంటే విశ్వాసమును దృఢమైన వారంగా మనం ఉండినట్లుగా విశ్వాసమును కర్త అయినటువంటి యేసయ్య వైపు మనం చూడాలి. అలా విశ్వాసమును కర్త అయినటువంటి యేసయ్య వైపు చూడటం ద్వారా మనము నిలకడగలిగి మనం ముందుకు సాగలుగుతాం. సో అలాగే ఆ ప్రకారంగా మనకు స్తుతించడం అనేది కూడా చాలా అవసరం. పరిస్థితులు అనుకూలంగా ఉన్న, పరిస్థితులు ప్రతికూలంగా మారినా ఎల్లప్పుడూ కూడా మనం దేవుణ్ణి స్తుతించాలి. స్తుతించడము యథార్థవంతులకు శ్లోభస్కరము అని దేవుని వాక్యం చెప్తోంది. అలాగే నీతిమంతుల గుడారంలో నుండి రక్షణ గురించి సునాద గీతము వినబడుతుంది అని దేవుని వాక్యం చెప్తా ఉన్నది. కనుక ఈ రీతిగా మరి దైవజనులు ప్రభాకర్ గారు అలాగే అభిషేక్ అన్న మరి వారు ఈ రీతిగా 12 గంటలు ఆపుకోకుండా నాన్ స్టాప్ ప్రైజ్ అండ్ వర్షిప్ ఇలాగ చేయడం అనేది ఎంత ఆశీర్వాదకరంగా నేను భావిస్తూ ఉన్నాను. మరి ఇలాగున దేవుని స్తుతించేలాగున నేను కూడా ఈ పేజీలో ఒక భాగంగా ఈ దేవుని స్తుతించడానికి దేవుడిని నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి కూడా దేవుడు నిజంగానే ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. దేవుడు ఇంకా అంతకు ఈ పరిచర్య అలాగే ఈ పేజీని దేవుడు ప్రమోట్ చేసి అనేక మందికి ఆశీర్వాదకరంగా బలపరచున్నట్లుగా స్తుతించేలాగున దేవుడు తన రాజ్య వ్యాప్తి కొరకై వాడుకును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కనుక పిల్లరా, ఈ మాటలను మీరు హృదయంలో ఉంచుకునండి. స్తుతించడం మానొద్దు, యేసయ్య వైపు చూడటం మానొద్దు. ఆయన విశ్వాసానికి కర్త అయిన దేవుడు విశ్వాసంలో మనల్ని బలపరుస్తాడు, మన ముందుకు తీసుకొస్తాడు. నడిపించే దేవుడు, రక్షించే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, నడిపిస్తాడు. సో ఇప్పటి వరకు నడిపించిన దేవుడు ఇక ముందు నడిపిస్తాడు. ఇప్పటి వరకు స్వస్థపరిచిన దేవుడు ఇక ముందు స్వస్థపరుస్తాడు. ఇప్పుడు వరకు సహాయం చేసిన ఎబినేజర్ దేవుడు ఇక ముందు కూడా మనకు సహాయం చేస్తాడు. ఇంతవరకు ఆదుకున్న దేవుడు ఇక ముందు కూడా ఆదుకున్న దేవుడు. ఇప్పుడు వరకు జయమిచ్చిన దేవుడు ఇక ముందు కూడా మనకు జయమిచ్చి నడిపించగలవాడు. ఇప్పుడు వరకు మనల్ని మార్గం అంతట్లో కాపాడిన దేవుడు ఇక ముందు కూడా మనల్ని కాపాడగలవాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అటువంటి గొప్ప దేవుడిని మనము ఆరాధిస్తూ ఉన్నాం. మరొక విషయం ఏంటంటే, మనం సేవించే దేవుడు, మనం ఆరాధించే దేవుడు, ఆయన మన కొరకు, మన పాపల కొరకు మరణించడానికి వచ్చాడు. వాస్తవమే, మన పాపల కొరకు శిలువలో మరణించాడు. అంత మాత్రం కాకుండా ఆయన ప్రేమ ఎంత గొప్పదో అది వెల్లడిపరిచినట్లుగా శిలువలో మరణించాడని రోమాపత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. నిజంగానే ఆయన ప్రేమ ఎంత గొప్పదో శిలువలో మన కొరకు దాన్ని చూపించాడు. ఆయన సో మరణించాడు, సమాధి చేయబడ్డాడు. కానీ అద్భుతమైన విషయం ఏంటంటే, ఆయన మరణమును గెలిచి మృత్యుంజయుడిగా సజీవుడిగా ఉన్న దేవుడు మన దేవుడు. హల్లెలూయా. మనం ఆరాధిస్తున్న దేవుడు చనిపోయిన దేవుడు కాదు. మనం ఆరాధిస్తున్న దేవుడు, మనం సేవిస్తున్న దేవుడు చనిపోయి సమాధి చేయబడి సమాధిలో అలాగున ఉంచబడి ఆయన అలాగులు లేడు. సమాధిని గెలిచి మృత్యుంజయుడిగా సజీవుడిగానే తిరిగి లేచినవాడు. ఆయన ఆరోహణమై పరలోకం వెళ్ళిన ప్రకారంగా మన కొరకు మరలా తిరిగి మనలను ఆయనతో కూడా ఉండడానికి తీసుకువెళ్ళడానికి మరలా రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా యూదా గోత్రపు సింహముగా మన కొరకు తిరిగి రానై ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇటువంటి గొప్ప దేవునిని మనం కలిగి ఉన్నవారం. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, తమకు దేవుడు కాగలిగిన జనులు ధన్యుడని. కనుక మనము దేవుణ్ణి కలిగిన ప్రజలమై ఉన్నాం. ఆ దేవుడు సజీవుడైన దేవుడు, సర్వాధికారం గల దేవుడు, అద్భుతములు చేయగలవాడు, ఆరిన నేలను ఇశ్రాయేలు నడిపించిన వాడు, ఎడారిలో సెలయేరులను ప్రవహించిన దేవుడు, బండ నుండి నీళ్లను అనుగ్రహించిన దేవుడు, మోడైన బ్రతుకును చిగురింప చేయగలవాడు. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. కాలము మారిన, సమయం మారిన, మనము ఆరాధించే దేవుడు, మనం సేవించే దేవుడు ఎన్నడూ మారే దేవుడు కాదు. హల్లెలూయా. ఇటువంటి గొప్ప దేవుడిని మనం ఆరాధిస్తూ ఉన్నాం. ఇటువంటి గొప్ప దేవుని ఆరాధించే ప్రజలముగా మనం ఎంతో ధన్యులమై ఉన్నాం. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. యేసయ్యా, నీకు వందనాలు. యేసు నామములో మరొకసారి ఈ సాయంకాలం వేళ నీ స్తుతిస్తూ, నిన్ను ఆరాధిస్తూ నీ కృపా సింహాసనకు మేము చేరి ఉన్నాం. నువ్వెంతైనా మంచి దేవుడవు, ఎంతైనా నమ్మదగిన వాడవు. నీ కృపకై నీకు వందనాలు.
స్తుతించడానికి, ఆరాధించడానికి ఇచ్చిన శ్రేష్టమైన సమయం బట్టి స్తుతిస్తూ ఉన్నాం ప్రభా. మరి రీతిగా ఈ గ్లోబల్ పీస్ ప్రేయర్ ఈ పేజ్ ద్వారా మరి 12 గంటల్లో నాన్ స్టాప్ ప్రైజ్ అండ్ వర్షిప్ ద్వారా అనేక మంది ఎవరైతే స్తుతిస్తూ ఉన్నారో వాళ్ళని బట్టి నీకు వందనాలు. మరి దీనిలో భాగంగా దేవాన్ని సేవకుడిగా నాకు కూడా ఇచ్చినటువంటి అద్భుతమైన సేవను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు స్తుతించి ఆరాధించి కొన్ని మాటలు దేవాన్ని అందించి ఉండగా నైనా ఈ మాటలు ప్రతి హృదయాల్లో మీరు భద్రపరచమని ప్రార్థిస్తున్నాం. పరిస్థితులను బట్టి భయపడక, అధైర్యపడక, ఆయన ఆందోళన చెందక, విశ్వాసం కర్తి కొనసాగించబడినైనా యేసయ్య నీ వైపు నిత్యము చూచు ఉండగలిగే మా గుండు దృష్టి నీ వైపు నిలపగలిగినటువంటి ప్రజలుగా మీరు చేయమని ప్రార్థిస్తున్నాం. నీ కృపకై వందనాలు, నీ ప్రేమకై వందనాలు. స్తుతిస్తూ ఉన్నాం, నేను కనపరుస్తూ ఉన్నాం, నేను ఆరాధిస్తూ ఉన్నాం, నేను హెచ్చిస్తూ ఉన్నాం. మా స్తుతులకు కారణభూతమైన దేవుడు, నేను లేని ప్రేమకై వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. జగత్ పునాది వేయబడక మునుపే ప్రేమ చేత క్రీస్తులు నీకు స్వకీయ కుమారులు ఉన్నట్లుగా, పరిశుద్ధులుగా, నిర్దోషులుగా ఉన్నట్లుగా మమ్మల్ని మీరు ఏర్పరచుకున్నందుకు కొరకు వందనాలు. నేను నిష్కలంకమైన గొర్రెపిల్ల ప్రశస్తమైన రక్తం కొరకే వందనాలు. మమ్మల్ని పరిశుద్ధపరచగలిగిన, పవిత్రపరచగలిగిన, విమోచించగలిగిన యేసు రక్తముకై నీకు వందనాలు. రక్తంలో విడుదల కొరకు, నీ రక్తంలో విమోచన కొరకు నీకు వందనాలు. స్తుతిస్తూ కనపరుస్తూ నేను ఆరాధిస్తూ హెచ్చిస్తూ, నీ చేత కాదు, బంగారం చేత కాదు, క్షేమైపోయే వస్తువుల చేత కాదు, కుమారుడు యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన గొర్రెపిల్ల రక్తం కొరకే నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. రక్తంలో విడుదల, రక్తంలో విమోచన కొరకే వందనాలు. నేను సేవించలాగున మరింతగా మా మనస్సాక్షిని శుద్ధి చేయు నీ రక్తం కొరకే నీకు వందనాలు. యేసయ్య ప్రతి ఒక పరిశుద్ధిని కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం, ప్రతి సేవకుని కొరకు ప్రార్థిస్తాం, కుటుంబాల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. నైనా ప్రస్తుత కాల పరిస్థితులు ఎంతో భయంకరంగా భయాన్ని కలిగిస్తున్నవిగా ఉన్నాయి. గత సంవత్సరంలో మేము ఎదుర్కొన్నాం, మరలా రెండవసారి చూస్తూ ఉన్నాం ప్రభా. దయతో నీ సేవకులంగా నీ సన్నిధిలో మేము ప్రార్థిస్తూ ఉన్నాం, నీ బిడ్డలుగా నీ సన్నిధిలో అడుగుతున్నాం. ప్రతి కుటుంబానికి, దైవజనులకు, సకల లోక పరిశుద్ధులందరికీ నీ కాపుదల, క్షేమం, భద్రత ఉండునుగాక. ఆయన అలనాడు ఐగుప్తులో ఎలాగైతే ప్రభా మరణదూత సంచరిస్తూ ఉన్నప్పుడు నీ రక్తము ఏ గడప పునాదులకు, కొమ్ములకైతే రాయబడి ఉన్నదో, మరణదూత ఎలా దాటిపోయి ఉన్నదో, అలాగిన ప్రతి గృహములకు, బిడ్డలకు, తల్లిదండ్రులకు, బిడ్డలకు, వృద్ధాప్యులైనటువంటి వారందరికీ, అలాగే వారికి ఇచ్చినటువంటి ప్రతి సొత్తు, గృహమునకు, వారికి కలిగిన ప్రతి ఒక్క అన్నిటికీ నీ రక్తపు యొక్క కాపుదల ఉండునుగాక. నీకు వందనాలు చెల్లిస్తూ, కృపలో భద్రపరచమని స్తుతిస్తూ, నీ కృపకై నీకు వందనాలు చెల్లిస్తూ, శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించచ్చు విడువక మా ఎడల నీ కృపను చూపుతున్నందుకు కొరకు నీకు వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అద్భుతమైన నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, నీకు మహిమ, ఘనత, ప్రభావం ఆరోపిస్తూ, నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తూ, స్తుతిస్తూ, ఈ ఆరాధన, ఈ స్తుతి నీకు సమర్పిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మరొకసారి మరి గ్లోబల్ పీస్ ప్రేయర్ అనేటువంటి ఒక పేజ్ ద్వారా నేను కూడా ఒక పాలి భాగస్తుడిగా అయ్యి దేవుని స్తుతించడానికి దేవుడు నాకు ఇచ్చిన సమయం బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ, అలాగే నన్ను ఆహ్వానించి నాకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం బట్టి, అవకాశాన్ని బట్టి దైవజనులు ప్రభాకర్ గారికి, ప్రభు గారికి, అలాగే ప్రత్యేకంగా అభిషేక్ అన్న గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు ఇంకా మిమ్మల్ని దీవించి మరి మీ చేయి ప్రతి పని, పరిచర్య, సమస్తాన్ని దేవుడు అంతకంత వర్ధిల్లింప చేసి దీవించునుగాక. ఆమేన్. ప్రత్యేకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.